ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మాజీ సీఎం దామోదరం సంజీవయ్య 105వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద గల సంజీవయ్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, నగర మేయర్ గంగారు సుజాత, జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ మరియు పలు సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదరికంలో పుట్టినప్పటికీ ఉన్నత చదువులు, ఉన్నత వ్యక్తిత్వంతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వంటి ఎన్నో పదవులను అధిష్ఠించిన వ్యక్తి స్వర్గీయ దామోదరం సంజీవయ్య అని మంత్రి డాక్టర్ స్వామి కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈ రోజు ఒంగోలు టౌన్ లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన మంచి పనుల్ని, సేవల్ని స్మరించుకుంటున్నాము. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటున్నాము. ఇలాంటి ఒక మంచి లీడర్ని ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర, దేశ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాను. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలో తండ్రిని కోల్పోవడం, కష్టపడుతూ విద్యను అభ్యసించడం, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో 38 సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర చాలా గొప్ప విషయం. మొట్టమొదటి చిన్న వయసు, అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. వారి యొక్క కృషి, వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం,
అదేవిధంగా ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా 2 పర్యాలు చేయటం వారి వ్యక్తిత్వానికి, వారి యొక్క సమయస్ఫూర్తికి, అదేవిధంగా సమాజ సేవకి, కలుపుగోలుతనానికి నిదర్శనం. అతను దేన్ని కూడా వారసత్వం కాకుండా స్వయం కృషితోటి, తన యొక్క మేధా సంపత్తితోటి వారు ఉన్నత శిఖరాలు ఎదుర్కొన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు 51 సంవత్సరాలు ఎక్కువ కావచ్చు, కానీ చిన్న వయసులోనే వారు దూరం అవడం జరిగింది. అది కూడా ప్రజాసేవలో ఉంటున్న సమయంలోనే వారు దూరం అవడం జరిగింది. ఇంకో విషయం తీసుకుంటే అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా జీవితాల్లో కష్టాలు, అదేవిధంగా గొప్ప కీర్తిని చేరుకున్నారు. సంజయ్ గారు కూడా అదేవిధంగా కష్టంతో పాటు మంచి ఉన్నత స్థితికి చేరుకోవటం వారి యొక్క కృషికి మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పాత రోజుల్లో నాకు గుర్తుండి పాత మున్సిపాలిటీకి దామోదరం సంజయ్ మున్సిపాలిటీ పేరుండేది అనుకుంటున్నాను ఒంగోలులో. అదే ఇప్పుడు కూడా దానికి పెట్టారా? అదే మార్కెట్కి ఉంది. అటువంటిది మనం స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి గుర్తు చేసుకుంటే ఉండటం, విగ్రహాలు ఉండటం, వీరేంటి వీళ్ళ చరిత్ర అనేది భావితరాలు తెలిసే విధంగా వాటికి ఉండటం చాలా సంతోషదాయకం. వారందరూ మనం వారి స్ఫూర్తిని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదర సంజయ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని మరి మంత్రివర్యులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మన మంత్రివర్యులు చెప్పినట్లుగా ఏది కూడా ఫ్రీగా రాదండి. చాలా కష్టపడి ఆ రోజుల్లోనే కష్టపడి అంచెలంచెలుగా పైకెదుగుతూ మరి ఒక దళిత ముఖ్యమంత్రిగా ఉంటూ తర్వాత అనేక సంస్కరణలు కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు దామోదర సంజయ్ గారు. ఈ రోజున మనకి ఎస్సీ ఎస్టీలకి మరి రిజర్వేషన్స్ కల్పించింది కూడా ఆ రోజుల్లో వారే స్టార్ట్ చేశారు. అంతేకాకుండా మరి పెన్షన్స్ అంటూ ఏదైనా వితంతువులు పెన్షన్స్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి స్టార్ట్ చేసింది కూడా దామోదర సంజయ్ గారే. అలాగే లా కమిషన్ కూడా స్టార్ట్ చేసింది కూడా దామోదర సంజయ్ గారే. అలాగే అనేక భూ సంస్కరణలు కూడా తీసుకొచ్చింది కూడా దామోదర సంజయ్ గారే. అలా అంతేకాకుండా మరి అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మరి మంత్రివర్యులుగా పనిచేస్తూ మరి ఈ రోజున ప్రజలందరి చేత కూడా మనల్ని పొందినటువంటి మరి నా గొప్ప దళిత నాయకుడిగా అభివృద్ధి చెందినటువంటి వారు ఈ రోజున అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియజేసి సెలవు తీసుకుంటారు. దళిత రాజకీయ సంజీవని సంజయ్ గారు. ఎందుకంటే భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారు 1960లోనే ముఖ్యమంత్రి అయిన 15 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా ఆంధ్రప్రదేశ్ను పరిపాలించారు. అదేవిధంగా ఈరోజు మేము ఇచ్చే పెన్షన్ మేము అన్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 100 రూపాయలు వాళ్ళ అమ్మకి ఇస్తే నాకు ఇచ్చే అందరికీ వివరిస్తారు ముసలి వాళ్ళకి అందరికంటే ఆ రోజు వృద్ధాప్య పెన్షన్లను ప్రవేశపెట్టిన ఘనత దామోదరం సంజయ్ గారిది. అదేవిధంగా దళితుల్ని సుబ్బిగాడు, కోటిగాడు అని పర్యాపదాలుగా పిలిచే వాళ్ళని, మానవుల్ని, మాది వాళ్ళని, కానీ ఆయన రిజిస్ట్రేషన్లు కూడా సవరించి సుబ్బయ్య, కోటయ్య అని చెప్పి పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత దామోదర సంజయ్ గారు. హైదరాబాద్లో కూడా సంజీవ్ పార్క్ కూడా దామోదర, విధంగా అనేక ప్రాజెక్టులు కూడా సంజీవ్ గారి పేరు పెట్టారు. ఈ విధంగా రాజకీయంగా ఆయన్ని అగ్రకుల అణిచివేసి ఆ ముఖ్యమంత్రి సీట్లో కాళ్ళు పెట్టి ఆ రోజు ఆయన అవమానించారు. అవమాన భారంతో ఆయన తర్వాత దిగిపోతే జవహర్లాల్ నెహ్రూ చేత సంజీవి సార్ అని పిలిపించుకున్న ఘనత అత్యధిక ఆయన విద్యాధికుడు సంజయ్ గారు. సంజయ్ గారు రాజకీయ చరిత్ర అందరికి ఆదర్శం. ఇప్పుడు ముఖ్యమంత్రులందరూ జైలుకి వెళ్ళారు, కేసులు ఉన్నాయి, కానీ ఆయన 38 రూపాయలు బడ్జెట్ తోటి బ్యాంకుల అకౌంట్లో ఉండి ఆయన చనిపోయాడు. కాబట్టి అదేవిధంగా దామోదర సంజయ్ గారి చరిత్రని ఆదర్శంగా తీసుకుని రాజకీయ నాయకులు ఆయన పుట్టిన కర్నూలు జిల్లాకు దామోదర సంజయ్ జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పోయిన గవర్నమెంట్ 2 కోట్ల రూపాయలు అయిన శృతిమానానికి ఏర్పాటుగా ప్రకటించింది, కానీ ఆ నిధులు విడుదల కాలేదు, ఎక్కడున్నాయో తెలియదు. కాబట్టి ఆ 2 కోట్లని మంత్రి గారు పరిశీలించి ఆయన పేరుతో శృతిమానం ఏర్పాటు చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలోనే తొట్టతొలి దళిత ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ దామోదరం సంజీవ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి జన్మదినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం అనేది ముదామహం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మాల సామాజిక వర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాల సామాజిక వర్గం నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి 2 పర్యాయాలు అధ్యక్షులుగా పనిచేసినటువంటి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన శ్రీ దామోదరం సంజయ్ గారి యొక్క చరిత్రని భవిష్యత్ తరాలకు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. వారి యొక్క విలువల్ని, వారు పాటించినటువంటి రాజకీయ సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకి సజీవంగా అందించాలన్న గొప్ప సదుద్దేశంతో ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర పండుగగా వారి జన్మదినోత్సవాన్ని జరపడానికి ఆదేశాలు ఇవ్వడం, ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అనేది నిజంగా ఈరోజు మానవజాతికి ఇచ్చిన ప్రత్యేక గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. దామోదర సంజయ్ గారి జయంతి కార్యక్రమానికి గవర్నమెంట్ వైపు నుంచి ఈ రోజు వరకు ఆయన చనిపోయిన తర్వాత నుంచి కూడా ఎప్పుడు ఈ విధంగా గవర్నమెంట్ ప్రకటించలేదు. ప్రకటించినందుకు మన జిల్లా నివాసి, మన జిల్లా నుంచి కొండేపు నుంచి వెళ్ళిన మంత్రి గారు దీన్ని చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, అందరికీ. మరియు ఈ జిల్లాలో దామోదర సంజయ్ మార్కెట్ పెట్టారు. అదేవిధంగా ఇక్కడ కుమార్ అనే వ్యక్తి చాలా కాలం నుంచి ఈ సంజయ్ గారి స్టాచ్యూ పెట్టాలని చెప్పి అందరిని కలుపుకొని ఇవాళ ఆ స్టాచ్యూ దగ్గర మనందరం కార్యక్రమం చేపడుతున్నామంటే ఆయన కూడా మనం గౌరవించుకోవాలి. అదేవిధంగా అంబేద్కర్ పాఠశాలలో అంబేద్కర్ వారసుల ఆయన సంజీవ్ గారు చేసిన దళిత జాతికి ఈరోజు మనం చెప్పుకున్నామంటే ఆయన చేసిన ఘనకార్యాలు దళితుల కోసం పోరాటం చేసి దళితుల కోసం చట్టాలు తీసుకురావటం, కార్మిక చట్టం కానీ, లా చట్టం కానీ, కార్మిక చట్టాలు కానీ ఏదైనా దళితులకు సంబంధించిన విషయాల్లో ఆయన సంజీవ్ గారిని మనం ఇలా చెప్పదలుచుకోం. ఎందుకంటే దళితుల కోసం ఏవైతే మనం చేస్తారో వాళ్ళ కోసంగా మనం చెప్పుకోవడానికి ఈ విధంగా గవర్నమెంట్ ప్రకటించడం వల్ల చాలా సంతోషపడుతూ మాల్మాల తరఫున మేము రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం.